అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన ప్రధాని మోడీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు కూడా ఆఫర్లు ఇస్తే వెళ్ళరని ఏమన్నా ఆలోచన ఎట్లా ఉంటుంది? ఒకటి రేవంత్ రెడ్డి ఉన్నది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ ఆయన ఏజెండా అంతా బీజేపీ ఏజెండాను ఇక్కడ అమలు చేస్తున్నాడు, నరేంద్ర మోడీ డైరెక్షన్లో నడుస్తున్నాడు. దానికి ఉదాహరణ మీరే ఎప్పుడన్నా బండి సంజయ్ రేవంత్ రెడ్డిని విమర్శించిండా? ఎప్పుడన్నా మాట్లాడిండా? పొగుడుతాడు, ఓహో ఆహా రేవంత్ రెడ్డి ఎంత గొప్పగా చేస్తున్నాడు పని అని చెప్తుంటాడు. మీరు ఇప్పుడు చూసిరాల కొడుకే ఉన్నాడు బండి భగీరథ్, ఆయన పైన కొన్ని ఆరోపణలు వచ్చారు. ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి గురి చేసిండు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులందరూ కూడా బండి సంజయ్ దగ్గర పోయిండ్రు, నా బిడ్డకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడిగారు. అడిగినప్పుడు ఏం చేసిండు ఆయన? న్యాయం చేయకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, అరే నేను హోంశాఖ మంత్రిగా ఉన్నా, మీరు ఏం చేస్తారో చేసుకోరు, మీ సంగతి చూస్తుంది అని బెదిరించి బయటకు పంపి బ్లాక్మెయిల్ చేసిందని మీరు అంటా ఉన్నా. ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఆధారాలతో సహా కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ రాసిన దాంట్లోనే వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ పోలీస్ శాఖకు ఇచ్చినటువంటి దాంట్లో దరఖాస్తులో అందులో అన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా ఎప్పుడో కేసు కావాలి, కేసు అయ్యి వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. కానీ ఒకటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి హోంశాఖ ఆయన చేతిలోనే ఉన్నారు, బండి సంజయ్ది కూడా హోంశాఖ. పోలీసు వాళ్ళందరూ దానికి ఆ మంత్రుల పరిధిలోనే వాళ్ళ డైరెక్షన్లోనే నడుస్తారు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటున్నారు? ఒక సిట్ ఏర్పాటు చేసిండు, ప్రత్యేక ఒక బృందాన్ని ఏర్పాటు చేసారు. ఎప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి, అరే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, నువ్వేం చేసినావు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు? ఇప్పటికీ మీరు చూడండి, ఒక మైనర్ బాలిక పైన అత్యాచార నేరానికి పాల్పడ్డాడు ఒక మంత్రి, కేంద్ర మంత్రి కొడుకు. పడినప్పుడు ఎక్కడన్నా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఉన్నారు కదా, వివిధ హోదాలలో మహిళా నాయకురాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా నోరు విప్పిరా? ఎవరన్నా మాట్లాడిరా? మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఏమన్నంటే ఏమంటున్నారు, ఆమెకి ఇష్టం లేకుండా జరగలేదు, ఆమెను ఇంకా అక్కడ తిరిగి అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్నే తప్పు పట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితికి వాళ్ళు దిగజారేది. అంటే మైనర్ బాలిక కాబట్టి ఇక్కడ రాజకీయం చేయొద్దు, రాజకీయం చేయకుండా ఆమెకు న్యాయం జరిగే విధంగా చేస్తాము ఖచ్చితంగా భరోసా ఇస్తున్నారు కదా. మైనర్ బాలిక ఆమె ఇష్టపడి చేసినా అది తప్పే అవుతుంది. ఆమె కేసు పెట్టింది, కేసు పెట్టినప్పుడు దాన్ని ఇమ్మీడియట్లీ అమల్లోకి తీసుకురావాలి కదా. నువ్వు ముందైతే అరెస్ట్ చేయి, కస్టడీలోకి తీసుకోవాలి. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఏమైంది, ఏంటి అనేది న్యాయస్థానం చూసుకుంటుంది, ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఒకవేళ అప్పుడు ఆయన ఇది నేరం కాదు అని అన్నప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత మంచిగా నీ కొడుకు కడిగిన ముత్యంలాగానే బయటకు వస్తాడు కదా, అట్లా తీసుకెళ్ళొచ్చు కదా. అప్పుడు నువ్వు పని చేస్తున్నావు అని ప్రజలు తెలుసుకుంటారు కదా. మరి ఆ పని ఎందుకు చేస్తలేవు? పోక్సో చట్టం అంటే ఏంది? పోక్సో చట్టం అంటే ఏంది? 24 గంటలలో అరెస్ట్ చేయాలి. నువ్వు అరెస్ట్ చేయకుండా ఆ కేసు నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలి, ఆ కేసును ఎట్లా పక్కకు దారి పట్టియాలనేది చేస్తున్నాడు. అంటే ఈ రకంగా బీజేపీ అనే నాయకులు వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు ఏది కూడా ప్రజలకి సంబంధించిన ప్రజలతో అంటిపెట్టుకున్నటువంటి పార్టీ కార్యాచరణ ఉండదు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల పక్షాన నిలబడినటువంటి పార్టీ కాదు. కాబట్టి తెలంగాణలో తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితే లేదు. అంటే పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఆయన కొంతవరకు అబ్స్కాన్లో ఉన్నారన్నట్టుగా, పరారులో ఉన్నారన్నట్టుగా చెప్తున్నాం. అంటే బహుశా ఈ వార్త ఇక్కడ కూడా మనం చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర సహాయక మంత్రి, దేశానికి సంబంధించిన ఒక సహాయక మంత్రి కొడుకు పరారులో ఉన్నారన్నది ఎట్లా చూడొచ్చు దీన్ని? అదే పరారులు ఎట్లుంటాడు? ఏ మూలకు పోయినా ఒక చిన్న సీమ ఎక్కడ పోయినా కూడా పట్టుకోవడానికి వీలుంటుంది, ఆ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏ మనిషి ఎక్కడికి పోయిండు, ఎటు పోతున్నాడు, ఎక్కడున్నాడు, అది ఒక పెద్ద ఇష్యూవే కాదు. నువ్వు పట్టుకోవడానికి సెకండ్లలో నువ్వు పట్టుకోవచ్చు, అంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది కేంద్ర స్థాయిలో. మరి అట్లాంటిది ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు పట్టుకోలేని పరిస్థితుల్లో ఎట్లుంటారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకని ఇదంతా మోసం, అంతే, దగా తప్ప
మోసం చేయాలని కుట్ర చేస్తున్నారా తప్ప ఇంకొకటి కాదనేది చాలా ఎక్కువ వరకు క్లియర్. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసమే కొంత ముందు తీసుకొని వస్తా ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇది అసలు రాజకీయంకు సంబంధం ఉందా? ఉమ్, ఒక మైనర్ బాలిక, ఆమెకు అన్యాయం జరిగింది, ఒక పిల్లోడు వేధించిండు, వేధించినటువంటి వ్యక్తి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కేసును పక్కదారి పట్టేయాలని ఆ అమ్మాయికి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. ఉమ్, ఉమ్. ఎన్నో తప్పు చేసిండు నీ కొడుకు, తప్పు చేసిన కొడుకు వ్యక్తిని కస్టడీలోకి తీసుకోండి. ఉమ్. ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా మనం చాలా మంది కూడా యూట్యూబర్కి సంబంధించిన వాళ్ళ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా అవన్నీ ఎప్పుడు కూడా స్పందించని బీఆర్ఎస్ ఈ ఒక్క కేసు పైనే వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసమే కేసులు పెడతా ఉంది. ఇటు మహిళా కమిషన్ కలుస్తూ ఉంది, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి కలుస్తూ ఉంది. అక్కడ రాజకీయంగా ఎవరైతే నన్ను తొక్కాలనుకునే వాళ్ళు ఇదొక వ్యూహంగా చేస్తా ఉన్నారు. బండి సంజయ్ స్వయంగా ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. బండి సంజయ్కి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వ్యక్తిగత గెట్టు పంచాయతీ ఉందా? మాకేమన్నా ఉమ్, ఏమన్నా భూమి పంచాయతీ ఉందా? లేకుంటే ఇంకేదన్నా? కాదు కదా. ఆయన ఇంకా పై స్థాయి పోని జాతీయ స్థాయిలో ఉన్నావు కదా, ఉమ్, ఉమ్, ఇంకెక్కడుంటే మాకేం సంబంధం? ఉమ్, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేది కాదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీ ఇంట్లోనే ఒకడు తప్పు చేసిండు కదా, ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎందుకు కాపాడుతున్నావు అని అంటున్నాం. ఉమ్, ఉమ్. అంతే తప్ప మాకు వ్యక్తిగతంగా ఏముంటుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు కాబట్టి ఆయనను శిక్షించాలి, ఆయనను అరెస్ట్ చేయమని అంటలేం మేము. ఉమ్, ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో అయినా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆ నేరానికి పాల్పడే వ్యక్తులను శిక్షించమని అడుగుతున్నాం. ఉమ్. దీనిపైన కేసీఆర్ కూడా కొంత సీరియస్గా ఉన్నారు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిజమేంటారా? అంతే కదా. మరి ఒక మైనర్ బాలికను ఆ రకంగా వేధించి అత్యాచారం చేసి వాడుకొని నువ్వు వదిలేస్తానంటే ఆ కుటుంబం ఎంత అది ఉన్నతమైన వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్న ఫ్యామిలీ. ఉమ్, ఉమ్, ఆ అమ్మాయి కూడా ఒక ఇప్పుడు పర్సనల్గా కూడా ఆమె ఎంత నష్టపోయింది. ఉమ్, ఉమ్. మళ్ళీ ఆమె క్యారెక్టర్నే నువ్వు మాట్లాడు. అంటే ఎంత క్యారెక్టర్ లేదు అనే పద్ధతిలో నువ్వు ఆమె ఎక్కడనో తిరిగింది అని చెప్తున్నావు కదా. ఉమ్, 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 ఎంత దారుణం అది. ఉమ్, ఆమెనే తప్పు పడుతున్నావు కదా, క్యారెక్టర్ లేని మనిషిగా నువ్వు చిత్రీకరిస్తున్నావు కదా. ఉమ్. ఎంత దారుణం. నువ్వు చేసిన తప్పు నీ కప్పిపుచ్చుకోవడానికి అమ్మాయి పైననే ఇంకా నేరం మోపి అమ్మాయి పైననే ఉల్టా కేసులు పెట్టి ఎంత దారుణం అది. ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళ అధిష్టానానికి, బీజేపీ అధిష్టానం కావచ్చు లేకుంటే ప్రధాని కావచ్చు తెలియదంటారా? నేను అదే అంటున్నా. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. ఉమ్, నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికి ఈ ఇష్యూ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పోయింది. అవును. అంత అంటే మీడియాను కొన్నారు, చాలా ఛానళ్ళను కూడా పేపర్లల్లో కూడా రాకుండా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అవి చేసింది. అవి ఏది చేసినా కూడా సోషల్ మీడియా అవుతుంది కదా. దీన్నైతే ఆయన కంట్రోల్ చేయడు కదా. వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత వాళ్ళకు అనుకూలంగా అమ్మాయిని తప్పుపట్టే విధంగా పెట్టినా ఇవాళ అందరికి నరేంద్ర మోడీ గారికి అయితే తెలుసు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం తీసుకొచ్చారు. అంటే ఏంది? బాలికలకు రక్షణ లేదు, మేము బాలికలకు రక్షణ కల్పిస్తాం బీజేపీ పార్టీ అనేది చెప్పింది. మరి చెప్పినప్పుడు దీన్ని బట్టి మరి ఈమె బేటే కదా, చిన్నపిల్లనే కదా. మరి నీ మీ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి కొడుకే తప్పు చేసిండు కదా. తప్పు చేసినప్పుడు ఇది మీకు తెలియకుండా ఉండదు కదా. మరి అరే నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, నీ పైన మీ కుటుంబంలో తప్పు జరిగింది, ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నువ్వు 10 రోజులు రాజీనామా చేయి, తప్పుకో, ఆ నేరం జరగలేదనేది నిరూపణ ఏదన్నా అయినప్పుడు అప్పుడు నేను మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? చెయ్యాలి కదా. అసలు మళ్ళా చేయకపోగా ఆయనను మళ్ళా ప్రధానమంత్రి వచ్చి తప్పు చేసినటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని డయాస్ పైన ఎట్లా కూర్చోబెట్టుకుంటావు?